ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన కొరకై ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 4వ చరణము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవాతి దేవుడు ఏదైనా ఆశ్చర్యకార్యం జరిగిస్తే చూడాలని ఆశపడుతూ ఉంటాం. ఇంకా మన పరిస్థితులను బట్టి చూసినట్లయితే విడుదల కొరకు, నెమ్మది కొరకు, మంచి సమాధానకరమైనటువంటి దినాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు ఒక గొప్ప కార్యము, ఒక గొప్ప ఆశ్చర్య కార్యము మన జీవితంలో జరిగిస్తే చూడాలని అలాంటి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అవునండి, ఆయన ఆశ్చర్యకరుడు, సర్వశక్తిమంతుడు, శూన్యము నుండి సమస్తమును సృష్టించిన దేవాతి దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండగా ఆయన వైపు చూడకుండా ఎంతకాలం నీ మీద, నీ స్వశక్తి మీద నమ్మకం ఉంచుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తావు? కొంతమంది అయితే మనుషులను నమ్మరు, దేవుని మాటలను చెప్పేవారిని నమ్మరు, ఇంకా యెహోవాను ఆశ్రయించరు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు కదా, రాజులను నమ్ముకుంట కంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. అంత గొప్ప దేవాతి దేవుని నువ్వు ఎందుకు ఆశ్రయించలేకున్నావు? ఎందుకంటే అలాంటి వారిలో రక్షణ లేదు కనుక. మరి ఈ ఉదయకాల సమయమందు అలాంటి వారిలో నీవు ఉన్నావేమో ఒకసారి పరిశీలించుకో ప్రియ సహోదరి సహోదరుడా. మరి దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది, ప్రభు నామము చొప్పున ప్రార్థించు వారెవరో వారు రక్షింపబడును. గొప్ప రక్షణ నీవు పొందుకుంటావు. ఆ అనుభవంలోనే నీకు మెండైన దీవెనలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నీ పరిస్థితులను బట్టి కలవరపడకు, భయపడకు. ఎందుకంటే యుద్ధము ఆయనదే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇటు అనుభవంలో నీవు ఉన్నట్లయితే నీ పరిస్థితులతో, నీ శత్రువులతో యుద్ధం చేయగలిగిన దేవుడు మనం కలిగిన దేవుడు. నా యేసయ్య అంటూ ఉన్నారు, నీ ఊరికనే నిలిచుండి ఆయన అనుగ్రహించిన రక్షణను చూడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో భీకరమైన కార్యాలు జరిగించిన దేవుడు నీ నా జీవితంలో జరిగించడా? ఖచ్చితంగా జరిగిస్తాడు, జరిగించబోతూ ఉన్నాడు. నీ కన్నిటిని తుడిచి నీ నోటి నిండా నవ్వు కలగజేయుట కొరకు, నీ కొరకు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రభునందు ప్రియనేస్తమా, నీ చుట్టూ నిన్ను కబళిస్తున్న సమస్యలను బట్టి నేను బయటికి రాలేనని అనుకుంటున్నావేమో. ఇవి నా నుంచి దూరం అవట కష్టము, అసాధ్యము, నా పరిస్థితులు నన్ను ఉరిబిగించినట్లుగా బిగుస్తున్నాయనని అనుకుంటూ ఉన్నావేమో. ఇదిగో నీ కొరకు చాచిన ఆ గాయపడిన హస్తాలు చూడు. నీ నా కొరకు మేకులు కొట్టబడిన చేతుల్ని చూడు. నీవు బాధపడుతున్నావా? నిన్ను హత్తుకొని ఆదరించే చేతులు చూడు. నీవు కన్నీరు కారుస్తున్నావేమో, నీ కన్నీటిని తుడిచే చేతులు చూడు. ఇదిగో నీ నా జీవితంలో గొప్ప కార్యాలు చేయుటకు ఆయన చేతులు చాచబడి ఉన్నాయని నమ్ముతున్నావా? ఆయన కనుదృష్టి నీ మీదుంచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైన రక్షణ, విడుదల కార్యము మన జీవితాల్లో ఫలించలాగున ఆయన సన్నిధి నీతో వస్తూ ఉండగా ప్రార్థన పూర్వకంగా ఈ దినాన్ని ప్రారంభిస్తావా? ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నాయన, మీరొక్కరే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయ్యా. మా జీవితంలో మమ్మల్ని కబళిస్తున్నటువంటి సమస్యలను ఎన్నో మా ఎదుట సవాలుగా నిలిచి ఉన్నాయ్యా. వాటన్నిటి నుండి విడుదలనిస్తావని, మీ యొక్క చాచిన చేతులతో మమ్మల్ని హత్తుకొని ఆదరిస్తూ, ఓదారుస్తూ, మీ కృపను నింపుతూ ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారనని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మాకు ముందుగా మీరు నిలిచి మాకు మార్గాలు సరళము చేసి మీ కృపతో నింపమని వేడుకుంటూ, తోడై ఉండమని కోరుకుంటూ, నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని బ్రతిమలాడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.